పని అయిపోయింది బావా. నీ కళ్ళలో ఆనందం నింపుదామనుకుంటే నీ కాళ్ళు కత్తి దింపుతాడా? రా, ఇప్పుడు నేను చూపిస్తా ఆడికి మొండినానంటే ఏంటో అని. బాంబులతో ఆడు బద్దలు బద్దలు. మీ ఊరు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసి పప్పు యాదవ్కి ఇప్పుడు దాకా నేను ఒక్కని శత్రుని. ఇప్పుడు నువ్వు కూడా. అయినా నువ్వు మీ ఊరు చేరేలోగానే వాడిని కోటుగుమ్మ ఎక్కిస్తాను. మీ బామ్మని అడిగానని చెప్పు. గోదావరి దాటి ఇంత దూరం వచ్చావు. ఈసారి 7వ తరగతి కూడా దాటి అయితే హాస్పిటల్లో మన మెడికల్ అందరినీ అలర్ట్ చేయండి. మొన్న గడ ఎక్కడున్నాడో తెలిసింది. పదండి. ఇంకా లాభం లేదు. పదవి పోయినా సరే మన విశ్వరూపాన్ని చూపించాల్సిందే. రేయ్, బామర్ది మొండినాని గాని పిలవండ్రా. పిలవకుండానే వచ్చింది సార్. ఏడి ఎక్కడా? రే బామర్ది, కింద ఫ్లోర్ లోనే ఉన్నాడు, సేమ్ రూమ్ లో. ఆ సిద్ధార్థం చంపనికే తయారు చేసిన బాంబు ఆన్ చేతిలోనే పేలింది. అంతేకాదు, సిద్ధార్థ కేసు చూస్తున్న సిబిఐకి దొరికిపోయిండు. రేపు సిద్ధార్థ కోర్టులో లొంగిపోతుండని పీపీ ఫోన్ చేసిండు. అంటే ఆ మొండినాన్ని సిబిఐకి అప్రూవర్ గా మారి ఉన్నదంతా చెప్పేస్తారా? చచ్చా, వాడు అలా చెయ్యడ్రా. సృహలోకి వచ్చాక చస్తానని భయపడి ఒకవేళ సిబిఐకు నిజం చెప్తే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న మీరు రేపు చెర్లాపల్లి జైల్లో ఉంటారు. అంతా మన కంట్రోల్లో ఉంది. డాక్టర్లు మెడికల్ మనోళ్ళే కదా. మార్చరీ ఎక్కడ? మార్చరీ ఎందుకు? వాడు ఇంకా చావలేదుగా. మార్చరీ ఎక్కడ? అటువైపు ఉంది. వీడి అచ్చం మొండని పర్సనాలిటీయే. తాగి అరెస్ట్ చేస్తున్నాడని పెళ్ళమే చంపేసిందంట. బాడీయే కాదు, బయోగ్రఫీ కూడా సూటే. అంత క్లియర్గా రావచ్చా? ఐసీ ఎక్కడ? అటు నుంచి లెఫ్ట్. నీ బావ కళ్ళలో ఆనందం చూడాలనుకున్నావు. ఆడు నీ కళ్ళల్లో చావు చూడాలనుకుంటున్నాడు. చూడండి, వాడు మొండినాని కాదు, ఎవరిదో శవాన్ని పెట్టారు.
వరలక్ష్మి వెళ్ళిపోయింటుందంటావా? ట్రైన్ బయలుదేరే ముందు మన వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు. వర్షం పడుతోంది, ట్రైన్ లేటో ఏమో. ఈడిలాగే ఉంటాడుగా. మళ్ళీ స్పృహ వచ్చేది రేపు కోర్ట్ టైంకే. ప్రేమ లేదు, దోమ లేదు, ఒట్టి వంకాయ. నేనేం బాధతో ఏడవటం లేదు, మోసపోయానని పశ్చాత్తాపడడం లేదు. ఏ మొహం పెట్టుకుని ఊరెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఈ మొహానికి కొంచెం తలెత్తుకునే అవకాశం కల్పిస్తావా? జనాల్ని మోసం చేసి ఈ నాయకుల్ని తరిమి కొట్టే పనిలో నాకు కొంచెం చోటిస్తావా? ఈ మాట పప్పుగాడినాలి. ఏం చేస్తాడు? అయినా వాడికి ఉందిలే నీ చేతిలో. కొత్త కనిపిస్తున్నావు. పదా సార్, సిద్ధార్థకు కోర్టు ఇచ్చిన టైము ఇంకా 12 గంటలే మిగిలి ఉంది. ఈ లోపు ఏం చేస్తారో చేయండి. ఇన్నాళ్ళు ఆ సిద్ధార్థ గాడి మూమెంట్స్ మనకి క్లియర్ గా తెలియలేదు, అందుకే వాడు మనతో ఆడుకున్నాడు. ఇప్పుడు వాడి రూట్ క్లియర్ గా ఉంది. రేపు ఉదయం కోర్టుకు వచ్చి తీరుతాడు. హైకోర్టుకు వెళ్లి అన్ని దారులని బ్లాక్ చేసి వాడికి స్పాట్ పెట్టండి. చాదర్ బీచ్, పురాణపూల్ బీచ్, మదీనా హోటల్, సిటీ కాలేజ్, ఈ రోడ్లని బ్లాక్ చేయండి. యువత రాజకీయాల్లోకి రావాలి అన్న నినాదంతో ముందుకొచ్చి హోమ్ మినిస్టర్ పప్పు యాదవ్పై బాంబు దాడి చేసి ఆపై అతనికి కాబోయే భార్యను కిడ్నాప్ చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిందితుడు చెరుకూరి సిద్ధార్థకు లొంగిపోవటానికి హైకోర్టు ఇచ్చిన గడువు మరో 10 నిమిషాల్లో ముగుస్తుండగా కోర్టులో హాజరు కావలసిన సిద్ధార్థ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఇందుకు దారితీసిన పరిస్థితులను అతని మాటల్లోనే ఈ ప్రత్యక్ష ప్రసారంలో తెలుసుకుందాం. కోర్టులో మీ ముందు బోన్లో నిలబడాల్సిన నేను ఇలా టీవీ ద్వారా కనిపిస్తున్నందుకు క్షమించండి యువర్ ఆనర్. నేను కోర్టుకు వచ్చేలోగానే నిజాన్ని చంపేయడానికి పప్పు యాదవ్ తన మనుషుల్ని పురమాయించాడు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం చచ్చిపోకూడదనే ఉద్దేశంతో విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపమని వేడుకుంటున్నాను. ప్రొసీడ్. 2001 సవరణ దృష్టిలో పెట్టుకుని నాకున్న విశేష అధికారాలతో అనుమతిస్తున్నాను. మీరేం చెప్పదలుచుకున్నారు? శ్రీశ్రీ గారు అన్నట్టు ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరపోతులది కాదు, మాది. ఈ దేశం స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకోవటానికి దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయ నాయకులది కాదు, మాది. ఈ దేశం పోలీసుల చేతిలో ఉండాల్సిన తుపాకుల్ని ఫ్యాక్షనిస్టుల చేతిలో పెట్టి రౌడీ రాజ్యం చేయిస్తున్న హత్య రాజకీయవాదులది కాదు, మాది. ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాద పార్టీలది కాదు, మాది. మా యువతరానిది. అని ఎలాంటి భూమి మాకు అప్పచెప్పాలనుకుంటున్నారు? రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన తర్వాత పనికి రాకుండా పోయిన హిరోషిమా నాగసాకి లాంటి భూమిన? కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తటి భూమిన? వద్దో, మాకొద్దు. మాకు సుజలాం సుఫలాం సస్యశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి. ఆ భూమి మాకు మిగలనిస్తారా? విదేశీయులు కమ్మేసి మా నేల మీద మమ్మల్ని పాలేరు చేస్తారు. ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని, పళ్ళ తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు. రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం,
ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని చూస్తే పోలీసులకు భయం. రౌడీలు గూండాలు చేరి రాజకీయాలను రణరంగంగా మారుస్తున్నారు. సామాన్యులు రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయాలనుకునే విద్యార్థులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఏ ధైర్యంతో రాజకీయాల్లో అడుగు పెడతారు? ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు? తన జీవితం ప్రజాసేవకి అంకితం అంటూ బిడ్డలను కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావాలి. కట్టు బట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక వావిలాల గోపాలకృష్ణయ్య కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకొని గుల్జారీలాల్ నందా కావాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబుల్ కలాం ఆజాద్, కామరాజ్ నాడార్, ప్రకాశం పంతులు వీళ్ళు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు. నిజానికి దారి తప్పింది రాజకీయం. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం మాది ఎవరన్నారు? ప్రస్తుత రాజకీయాల్లోని లోపాలను ఎత్తి చూపించావు, కానీ నువ్వు చేసిన పని ఎలా సమర్థించుకుంటావు? నేను జైలు నుంచి పారిపోయే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని తీవ్రవాదం కాలేదు. సరైన సమయంలో సహాయం అందక నిరాశలైపోయిన వాళ్ళకి న్యాయం జరిగేలా చేశాం. అంతేకాదు, న్యాయస్థానం మీద ఉన్న గౌరవంతో ఒక పౌరుడిగా సాక్ష్యాలు సంపాదించాను. ఏమిటా సాక్ష్యాలు? ముండి నాని, ఎంత పని చేసావు బావా. నీ కళ్ళలో ఆనందం చూడాలనుకుంటే నా కళ్ళలో చావు చూడాలనుకున్నావు. నిన్ను కాదన్న చెల్లి కోసం నువ్వే కావాలనుకున్నా నీ బామర్తినే తింటుతూ చంపేస్తూ ఎన్ని చేశాను బావ నీ కోసం. ఈ స్టూడెంట్ కుర్రాల్ని అడ్డం తొలగించాలని నీ మీద బాంబు వేసినట్టేసి నిన్ను కాపాడి వీళ్ళే చేశారని బొక్కలు తోహించాను. నీ మీద అనుమానం రాకూడదని ఎన్నోసార్లు జైలుకెళ్ళారు, దాక్కున్నాను. సిద్ధార్థ వాళ్ళ స్నేహితుల వల్ల ప్రజలకి ఎంత మంచి జరిగిందో ప్రత్యక్షంగా చూడగలిగాను. అంతేకాదు, పప్పు యాదవ్ లాంటి రాక్షసుడి వారి నుండి ప్రజలే కాదు, నాలాంటి అమ్మాయి కూడా రక్షించబడినందుకు, నాకు వాళ్ళ ఆశయంలో పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు ఆనందించడమే కాదు, గర్వపడుతున్నాను కూడా. ఎన్నికలప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసులో సిద్ధార్థని అతని మిత్ర బృందాన్ని నిర్దోషులుగా భావిస్తున్నాం. ఇదే కేసులో పరకాల పురుషోత్తం యాదవ్ ఎలియాస్ పప్పు యాదవ్ని ప్రధాన నిందితుడిగా భావిస్తూ 2వ నిందితుడైన జొన్నలగడ్డ వెంకట్రావు ఎలియాస్ మొండినానిని తక్షణం పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం. ఇకపోతే సిద్ధార్థ జైలు నుంచి తప్పించుకోవటం, వరలక్ష్మిని కిడ్నాప్ చేయటం అతను చేసిన నేరాలు. ఈ కేసులో అతనికి బెయిలిస్తూ తదుపరి విచారణకి ఆదేశిస్తున్నాం. ఇది నా ఒక్కడి గెలుపు కాదు, మనందరి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇదే నా పిలుపు. రండి, రాజకీయ గోండాల్ని తరిమి కొడదాం.